రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రభుత్వానికి సూచించారు. హామీల అమలును తప్పించుకోవద్దని, అలా చేస్తే ప్రజల్ని మోసగించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక గంగనంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు కోసమని కూటమి నేతలు అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తటం లేదని ధ్వజమెత్తారు. సామాజిక పెన్షన్లను 1000 పెంచడం మినహా ఇతర హామీలను అమలు చేయటం లేదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 1.13 లక్షల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ వదిలేసిందని ఆయన చెప్పారు. పైగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో సూపర్ 6 హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేసినట్లు శివకుమార్ గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు నాయుడు శ్రీలంక పరిస్థితికి కోతవేటు దూరంలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను శివకుమార్ ప్రస్తావించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డు రహీమా, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, పట్టణ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, రాష్ట్ర నాయకుడు బూరెల దుర్గా ప్రసాద్, కట్టారి హరీష్, కౌన్సిలర్లు యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని, బీసీ విభాగం అధ్యక్షుడు పెదలంక వెంకటేశ్వర్లు, కాళిదాసు సత్యం, కోలావాసు, మల్లిపోయిన రాము, చుక్క ఆనంద్, కె నాగమల్లేశ్వరరావు, చుండూరు వెంకటేశ్వరరావు, ఏ శ్రీకృష్ణ, షేక్ ఖదీర్, షేక్ ఖాజా, షేక్ చాంద్ బాషా, పట్టణ అధికార ప్రతినిధి అఖిదాసు కిరణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 9 నెలలు కావస్తాం. ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీల్ని ఏ మేరకు నెరవేర్చింది, అసలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, అధికారంలో రావటం కోసం ఎన్ని అడ్డగోలు హామీలు ఇచ్చింది, 9 నెలల్లో ఏమి అమలు చేసిందని చూస్తే ఒకే ఒకటి అమలు చేశారు. పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ని 4000 రూపాయల పెన్షన్గా ఇస్తున్నది ఒక్కటే, ఇవాళ వరకు అమలు చేసింది అది ఒక్కటే. కూటమి ప్రభుత్వంలోని బహుశా కరెక్ట్గా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదికని దాని మీద ప్రజెంటేషన్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పొజిషన్లో కూటమి ప్రభుత్వం లేదు అని ఆయన మాట్లాడటం చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగానూ ఉంది. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే కూటమి ఏం చెప్పారు, ఒక పక్క మేము అమలు చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయింది అన్నారు. ఇదిగో ఈ రాష్ట్రం అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలకి సంక్షేమం అందిస్తూ ఉన్నప్పుడు, ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా సంక్షేమ పాలన జరిగినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిందన్నది. పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక పరిస్థితిని ఈ రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందన్నది పవన్ కళ్యాణ్ గారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం కోసం 24 ఎలక్షన్స్లో భవిష్యత్తుకు భరోసా సూపర్ 6, సూపర్ 7 ఏమిచ్చారు. దాంట్లో 18 నుంచి 59 ఏళ్ళ ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకి 1500, చదువుకుంటున్న పిల్లల తల్లులకి 15,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసాం, ఆ ఇంట్లో పిల్లలు చదువుతుంటే ఒక పిల్లవాడికి పిల్ల అయినా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా
ఒకళ్ళకి 15 ఏళ్ళు ఇచ్చిన మాట నిజం. మేము ఇచ్చింది ఒకళ్ళకే. అప్పుడు ఏం చెప్పారు? ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరిని చదివిస్తే రెండో వాడికి ఎట్టా అన్నారు. ఈరోజు ఒకటే లేదు. ఎలక్షన్స్ మీరు ఇచ్చిన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఇలా సూపర్ 6 హామీలు అనేకంగా ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ సంక్షేమం ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రం శ్రీలంక ఇద్దన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రియతంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు, ఈ అప్పులతో ఏం చేస్తున్నారు అన్నారు. ఆఖరికి ప్రజల్ని వైఎస్ఆర్ పార్టీ సుమారు 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి రోజు పేపర్లో మీడియాలో అబద్ధాలు చెప్పారు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు ఎంతయ్యా అంటే 6 లక్షల కోట్లు అని చెప్పి ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో చెప్పింది. మొన్న నీతి ఆయోగ్ మీటింగ్లో స్వయాన ముఖ్యమంత్రి గారే సూపర్ 6 అమలు చేయటంలో ఇబ్బందులు ఉన్నాయి, ఇవ్వలేము అన్నట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అంటే కేవలం ఎలక్షన్స్లో గెలవటం కోసం అడ్డగోలు హామీలు ఇస్తున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్లో స్పష్టంగా చెప్పారు, ఇంతకన్నా ఎవరైనా ఎక్కువ హామీలు ఇచ్చినా నమ్మొద్దు, అవి జరగవు. నేను కూడా ప్రజలకి స్పష్టంగా చెబుతున్నాను, ఇదే చేయగలుగుతాను, నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పానో అదే చేయగలుగుతాను, మీ ఇంట్లో మంచి జరిగితే గెలిపిండి అని ఆయన అన్న మాటకు అర్థం అది. రాష్ట్ర పరిస్థితుల్ని అనలైజ్ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇచ్చింది, డైరెక్ట్గా ప్రజలకి చెప్పిన ప్రతి సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లో వేసి రాబోయే 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారం వస్తే ఈ రకంగా చేయగలుగుతాం అని చెప్పి ఇంకింతకన్నా ఎవరన్నా చేస్తామని అంటే ఇది నమ్మితే మోసం జరిగిద్దంటే ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతుంది. ఒక పిల్లాడికి కాదు, ఇంటిల్లో ఉన్న పిల్లలందరికీ ఎంట్రీ ఆ ఒక పిల్లాడిది పోయింది. వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుకుంటా ఉందంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎలక్షన్స్లో ఇచ్చిన సూపర్ 6ని అమలు చేయమని కోరుతా ఉంటాం. మీరు ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తా అన్నారు, అది అమలు చేయమని కోరుతున్నాం. దాని నుంచి తప్పించుకోవద్దని చెబుతున్నాం. అది ప్రజలను మోసం చేసేది. మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లోనే ఇస్తున్నాడు, మేము ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకి నెలకు 15,000 ఇస్తా అన్నారు. మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద 3,000 ఎవరైతే ఉద్యోగం లేకుండా యువత ఉందో వాళ్ళందరికీ ఇస్తా అన్నారు. వీటన్నిటిని అమలు చేయమంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, లేకపోతే ఇంకోటి అని తప్పించుకునే కార్యక్రమాలని కాకుండా 9 నెలలైంది. సుమారు 1,19,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. 1.13-19 ఇటు సంక్షేమం ఇక ఇటు అభివృద్ధి జరక్క మరి ఏం జరుగుతున్నట్టు. అందుకే సూపర్ 6 ద్వారా కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి సంక్షేమం ఇస్తానదో ఆ సంక్షేమాన్ని ప్రజలకి అమలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటాం.